వాళ్ళు ఏమంటారు, ఏదేమైనా మేము కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు తీస్తే ఇట్లాంటి ప్రైవసీ ఏమంటారు దీన్ని పైరసీ వల్ల తీవ్రంగా నష్టపోతున్నాం, దీని వెనకాల పెద్ద శ్రమ ఉన్నది, దీని వెనకాల వందల మంది కార్మికుల శ్రమ ఉన్నది, వాళ్ళ జీవితాలు ఆధారపడి ఉన్నాయి అంటున్నారు. మరి క్రైమ్ జరిగింది కదా, క్రైమ్ లాగా చూడాలి కదా అని అంటే సరే 22,000 కోట్లు అంటున్నారు కదా, తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి 1000 కోట్ల 2,000 కోట్ల కన్ఫెస్కేట్ చేపిద్దాం, ఆ కార్మికులకు ఇస్తారా? ఇప్పుడు వీళ్ళు తిన్నారు కదా, లాభాల్లోనే ఉన్నారు కదా. మీరు అన్నట్టు ఎవరు రోడ్డు మీద అడక తినట్లేదు కదా, రోడ్డు మీద ఎవడు ఎత్తుక తినట్లేదు కదా. ఏ హీరో కూడా ఏ హీరోకి సంబంధించిన గతంలో వైభవంగా ఉండి ఒక 2 దశాబ్దాల కింద, 1 దశాబ్దం కింద వైభవంగా ఉండి ఈ రోజు ఏడన్నా బెగ్గింగ్ చేస్తున్నాడు ఎవడన్నా, వానికి ఇద్దాం. లేదు అంటే కృష్ణానగర్లో ఉన్న కార్మికులకు ఇద్దామా? ఒప్పుకుంటారా వాళ్ళు? అంటే నువ్వేమో నీ ఫోన్లో నీ పర్సనల్ కంప్యూటర్లో పైరేటెడ్ వర్షన్ వాడచ్చు, నీ మూవీకి సంబంధించింది వచ్చే వాళ్ళకి ఇంత వైల్డ్గా రియాక్ట్ కావడం, అంత మీరందరూ వచ్చి కూర్చొని అదేదో సెలబ్రిటీలతో ఆయన కమిషనర్కి ఒక అవకాశం ఉంటే కూర్చోవచ్చు. నీవు కావాలనుకుంటే వాళ్ళందరూ నీ ముందు కూర్చుంటారు. వాస్తవం అది. వాళ్ళు చేసే తప్పులకు కమిషనరే యాక్షన్ తీసుకోవచ్చు, కానీ పక్కన కూర్చోబెట్టుకోవడం అనేది చాలా విచిత్రంగా అనిపించింది. అసలు ఈ కేసులు ఏం నిలబడే అవకాశం తన మీద అంటే ఈ పైరసీ అన్నది ఇప్పుడు స్ట్రైట్ నేను అదే చెప్తున్నాను. ఈడీ కూడా కంప్లైంట్ షుడ్ అప్రోచ్ ద కోర్ట్ విత్ క్లీన్ హ్యాండ్స్. ఓకే, ఖచ్చితంగా వాళ్ళు అవన్నీ ప్రొడ్యూస్ చేస్తేనే, లేకపోతే అక్యూజ్ లాభపడతాడు. నువ్వు ఏ సినిమా తీసినావు, ఏ సినిమా నీ పేరు మీద ఉంది, ఏ సినిమా రిలీజ్ చేసినావు, ఏ సినిమాకి ఆన్లైన్ లో ఇంత నష్టం వచ్చింది, యూ హ్యావ్ టు ప్రొడ్యూస్, యూ హ్యావ్ టు ఎస్టాబ్లిష్. నువ్వే కదా చెప్పాల్సింది, కంప్లైంటే చెప్పాలా. కంప్లైంట్ డిఫాక్టో కంప్లైంట్ తరఫున కంప్లైంట్ ఎస్టాబ్లిష్ చేయాలి. నేను అదే అడుగుతున్నా. ఈ హీరోలు, ఈ డైరెక్టర్లు ఏం పొడిచినరని, ఏడ ట్యాక్సులు కట్టినరని, ఎంత ట్యాక్సులు కట్టినరని, ఎంత ఇన్కమ్ వచ్చింది మీకు ఒక సినిమాకు, ఆ సినిమాకి ఎంత నష్టం జరిగింది ఆన్లైన్ వల్ల అనేది ఎవరు చూపించాల్సింది, ఎస్టాబ్లిష్ చేయాల్సింది, డెమాన్స్ట్రేట్ చేయాల్సింది మీరే కదా. చేయండి. లెట్ us కమ్ టు